కూలిన 7 అంతస్తుల భవనం 29 మంది మృతి 64 మందికి గాయాలు. పార్టీల మధ్య ఫ్లెక్సీల చిచ్చు, బాద్షా పక్కన జగన్ ఫోటో. రగులుతున్న విద్యుత్ పోరు, ఉద్యమం ఆగదని విపక్షాల హెచ్చరిక. విమానాల్లో గంజాయి అక్రమ రవాణా, విశాఖ ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డ వృద్ధుడు. ముంబైలోని తానేలో 7 అంతస్తుల భవనం కూలిపోయింది. 29 మంది చనిపోగా 64 మందికి పైగా గాయపడ్డారు. చనిపోయిన వారిలో 12 మంది పురుషులు, 7 మహిళలు, 10 మంది చిన్నపిల్లలున్నారు. గాయపడ్డ వారిలో 45 మంది పురుషులు, 10 మంది మహిళలు కాగా 9 మంది చిన్నారులు ఉన్నారు. తానే సమీపంలోని షిల్ టైగర్ లొకాలిటీలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం పేకమెడలా కూలిపోయింది. అందులో ఉంటున్న అనేక మంది శిథిలాల కింద నలిగిపోయారు. ముంబైలోని థానే పరిసరాల్లోని టైగర్ లొకాలిటీలో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల ఓ భవంతి పేకమేడలా కూలిపోయింది. అందులో ఉంటున్న అనేక మంది శిథిలాల కింద నలిగిపోయారు. ఏం జరుగుతోందో అర్థమయ్యేలోపే కొంతమంది ప్రాణాలు విడిచారు. 3 క్షణాల్లో ఈ దుర్ఘటన జరిగిపోయిందన్నారు స్థానికులు. एकदम मतलब ऐसा थोड़ा हिला और एक साथ बैठा. బిల్డింగ్ కూలిన సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. ఇప్పటికీ 9 మృతదేహాలు వెలికితీశారు. తీవ్ర గాయాల పాలైన 40 మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద మరికొంతమంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు ఉన్నతాధికారులు. ఈ దుర్ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబాలు కన్నీటి పర్యంతమవుతున్నాయి. నాసిరకం నిర్మాణం కారణంగానే బిల్డింగ్ కూలిపోయిందని స్థానికులు చెప్పారు. బిల్డర్పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అటు ఈ బిల్డింగ్ నిర్మాణానికి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఉన్నతాధికారులు చెప్పారు. బిల్డర్పై కేసు నమోదు చేశామన్నారు. పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కూలిన భవంతి మొత్తం 7 అంతస్తులు కాగా అందులో 4 అంతస్తుల్లో ఫ్లాట్ల నిర్మాణం గతంలోనే పూర్తయింది. వాటిలో అనేక కుటుంబాలు నివాసమున్నాయి. మిగతా 3 అంతస్తుల్లో నిర్మాణ పనులు కొనసాగుతుండగానే ఈ దుర్ఘటన జరిగింది. రాష్ట్రంలో ఫ్లెక్సీల రగడ సంచలనం సృష్టిస్తోంది. స్వాగత తోరణాలతో మొదలైన వివాదం సినిమాల వరకు పాకింది. వీధి ఘర్షణలకు దారితీస్తోంది. అటు సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో రాజకీయం చేస్తున్న ప్రత్యర్థులకు టీడీపీ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తోంది. అయితే ఫ్లెక్సీల గొడవపై స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తే క్లారిటీ ఉంటుందని ఆయన ఫ్యాన్స్ అభిప్రాయం. బాద్షాలో జూనియర్ ఎన్టీఆర్ పంచ్ డైలాగులు. శత్రువుని కొట్టాలంటే కసుంటే సరిపోదు, కంటెంట్ ఉండాలి. బాద్షాని టచ్ చేస్తే సౌండ్ సాలిడ్ ఉంటుంది. ఈ డైలాగ్ కు అర్థం వచ్చే విధంగానే రాజకీయాల్లో ఇప్పుడు ఎదగాలంటే ఎన్టీఆర్ బొమ్మ పడాల్సిందే. పార్టీ ఏదైనా సరే బొమ్మ మాత్రం ఒక్కటే. ఇప్పుడు ఇదే రాజకీయ సినీ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. బాద్షా సినిమాలోని ఈ మాటల తూటాలు ఎంతవరకు పేల్తాయో చెప్పలేం కానీ సినిమా పోస్టర్స్ లోని అర్థాలు, కామెంట్స్ మాత్రం రాజకీయాల్లో పేలిపోతున్నాయి. మొన్న స్వాగత తోరణంలో జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్, నిన్న షర్మిల పాదయాత్రలో
సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ, ఇవాళ బాద్షా పోస్టర్లో జగన్ ఫోటోలు. ఇలా ఫ్లెక్సీల గోల సృష్టిస్తున్న దుమారం రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ పార్టీ ఆ పార్టీ అన్న తేడా లేదు. ఎన్టీఆర్ ఫోటోను వాడుకునే హక్కు టీడీపీకే ఉందనంటే వైఎస్ఆర్సీ, కాంగ్రెస్ నేతలు కూడా మేము తక్కువ తినలేదన్నట్టు వ్యవహరిస్తున్నాయి. టీడీపీ కన్నా వైఎస్ఆర్సీ, కాంగ్రెస్ అభిమానులే ఎన్టీఆర్ ఫోటోలను వాడుకుంటున్నారు. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమా వివాదానికి ఆజ్యం పోస్తోంది. ఇవాళ థియేటర్స్ లోకి వస్తున్న ఈ సినిమా పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. నూజివీడు సత్యనారాయణ థియేటర్లో బాద్షా సినిమా రిలీజ్ సందర్భంగా ఎన్టీఆర్ విజయం సాధించాలని కోరుతూ కొడాలి నాని, వల్లభనేని వంశీలు పెట్టిన ఫ్లెక్సీ ఘర్షణకు దారితీసింది. ఈ పోస్టర్లను చూసి జీర్ణించుకోని టీడీపీ కార్యకర్తలు వైసీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు. ఫ్లెక్సీలను తొలగించాలంటూ జరిగిన గొడవ పోలీసుల వరకు వెళ్లింది. అటు విజయవాడ టౌన్ లో కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ కొడుకు, యూత్ కాంగ్రెస్ నేత అవినాష్ ఫ్లెక్సీలో సైతం జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కనిపిస్తోంది. అటు ప్రకాశం జిల్లా చీరాలలో బాద్షా సినిమా చిచ్చు పెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ విజయం సాధించాలంటూ నిలువెత్తు ఫ్లెక్సీలు వెలిశాయి. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు జగన్ బొమ్మ ఉన్న ఈ పోస్టర్ వైఎస్ జగన్ యూత్ చీరాల పేరుతో వెలిసింది. తెలుగుదేశంకు చెందిన జూనియర్ ఎన్టీఆర్ నటించిన బాద్షా సినిమాకు జగన్ పేరుతో ఇలా కట్టడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా వైఎస్ఆర్ పార్టీకి చెందిన వ్యక్తుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉండడం వల్లే ఇవి పుట్టుకొచ్చాయని టీడీపీ నేతల అంచనా. చీరాలలో మాత్రం ఇది రాజకీయ దుమారం రేపుతోంది. కృష్ణా జిల్లాలో సాగుతున్న షర్మిల పాదయాత్రలో కూడా ఫ్లెక్సీల గోల రగులుతోంది. కొద్ది రోజుల క్రితం మచిలీపట్నం, విజయవాడలో కనిపించిన ఈ వేరువేరు ఫ్లెక్సీలు సంచలనం సృష్టించాయి. షర్మిలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో వైఎస్, జగన్, విజయలక్ష్మి, కొడాలి నానీల సరసన జూనియర్ ఎన్టీఆర్ కనిపించారు. వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీల్లో జూనియర్ ఎన్టీఆర్ కనిపించడం సంచలనం సృష్టించింది. అంతకు కొద్ది రోజుల క్రితం విజయవాడకొచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కు స్వాగతం పలకొద్దని బాలకృష్ణ ఆదేశించినట్టు వచ్చిన వార్తలు కలకలం రేపాయి. అదే సమయంలో జూనియర్ ఫోటో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలో కనిపించడం వివాదంగా మారింది. ఈ గొడవ నడుస్తుండగానే అటు పెడన మండలం నడుపూర్లో షర్మిలకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఏకంగా వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు దర్శనమిచ్చారు. కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీపై సీనియర్ ఎన్టీఆర్ బొమ్మ పెట్టడాన్ని టీడీపీ తీవ్రంగా ఖండించింది. వైఎస్ఆర్, జగన్ ఫోటోలు పెడితే దొంగలు గుర్తుకొస్తారని, అందుకే ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకున్నారని టీడీపీ నేత రేవంత్ విమర్శించారు. వెంటనే ఎన్టీఆర్ బొమ్మను తీసేయాలని డిమాండ్ చేశారు. దావూద్, ఈడీ అమీన్ లాంటి వాళ్ల ఫోటోలు వైఎస్ఆర్సీపీ వాడుకోవచ్చని సలహా ఇచ్చారు. ఈరోజు రాజశేఖర రెడ్డి ఫోటోనో, జగన్మోహన్ రెడ్డి ఫోటోనో పెట్టుకుంటే అవినీతి పరులు, దొంగలు, దోపిడీదారులు గుర్తొస్తారని చెప్పి వాళ్ళ ఫోటోలు పక్కన పెట్టుకొని ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఫోటో పెట్టుకుంటున్నట్టున్నది. నందమూరి తారక రామారావు గారు రాజకీయాలు ఉన్నంతకాలం రాజశేఖర రెడ్డి గారికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అదేవిధంగా సెక్రటేరియట్లో రాజశేఖర రెడ్డి గారు నందమూరి తారక రామారావు గారికి అడ్డం పడి అవమానించే ప్రయత్నం చేసిండు. మరి అలాంటి నందమూరి తారక రామారావు గారి ఫోటోను వాళ్ళ ఫ్లెక్సీల మీద పెట్టుకుంటున్నారంటే ఇక రాజశేఖర రెడ్డి గారి శకం ముగిసింది. ప్రజల దగ్గరికి వెళ్ళాలంటే, వీళ్ళ ముఖం చెల్లాలంటే నందమూరి తారక రామారావు గారి ఫోటో పెట్టుకోవాలని ఏమైనా భావిస్తున్నారా? ఇలా రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎన్టీఆర్ బొమ్మ పొలిటికల్ కేంద్రంగా మారింది. ఎన్టీఆర్ కున్న ఇమేజ్ ని తమ వైపు తిప్పుకునేందుకు టీడీపీతో పాటు కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్లు కూడా పోటీ పడుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ పై ఉన్న అభిమానమా, సీనియర్ ఎన్టీఆర్ కు జనంలో ఉన్న ఆదరణ చెప్పలేం. కానీ ఫ్లెక్సీల వివాదం వారం రోజులుగా సాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఫ్యాన్స్ పోస్టర్లపై కౌంటర్ ఇచ్చినా
రాజకీయ దుమారం రేపుతున్న ఈ వివాదంపై స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ తన వాయిస్ వినిపిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడే రాజకీయ రంగంలో వస్తున్న ఊహాగానాలకు తెరపడుతుందని వాదన. టీడీపీ టీఆర్ఎస్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. దమ్ముంటే రండి చూసుకుందామని రెండు పార్టీల నేతలు సవాళ్లు విసురుకుంటున్నారు. టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ డైరెక్ట్ గా కేసీఆర్ నే టార్గెట్ చేస్తే టీఆర్ఎస్ నాయకుడు కొప్పుల ఈశ్వర్ ఏకంగా చంద్రబాబుకే ఛాలెంజ్ విసిరారు. టీడీపీ టీఆర్ఎస్ నేతల మధ్య మాట పెరుగుతోంది. తాజాగా టీడీపీ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్, టీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి టీడీపీయే కారణమన్న కేసీఆర్ వ్యాఖ్యలపై తలసాని తీవ్రంగా స్పందించారు. ఆనాడు టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. సీట్ల వ్యాపారం కేసీఆర్కే చెల్లిందని ఆక్షేపించారు. దమ్ముంటే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి తనపై పోటీ చేయాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎవరు ఓడిపోతే వారు రాజకీయ సన్యాసం చేయాలని ఛాలెంజ్ చేశారు. నా పార్టీ నుంచి నేను నిలబడతా. కాంగ్రెస్, XYZ, బీజేపీ అవన్నీ చూద్దాం ఆ పరిస్థితులు. మన ఇద్దరిట్లో ఎవరు ఓడిపోయినా రాజకీయాలు శాశ్వతంగా తప్పుకుందాం. నువ్వు తల పైన కాదు కింద పెట్టుకుని నడిచిన ఒక్క సీట్ హైదరాబాద్లో గెలుపో గుర్తుపెట్టుకో. తలసాని కామెంట్లపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. కేసీఆర్ కి ఛాలెంజ్ విసిరే స్థాయి నీది అని మండిపడ్డారు. దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబును సిద్దిపేటలో హరీష్ పై పోటీ చేసి గెలవాలంటూ ప్రతి సవాలు విసిరారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకునికి చెప్పు, మా కేసీఆర్ దాకా ఎందుకు, చంద్రబాబు నాయుడు గారిని దమ్ము ధైర్యం ఉంటే సిద్దిపేటలో పోటీ చేయమని చెప్పండి మా హరీష్ రావు గారి మీద. తెలంగాణ సత్తా ఏందో తెలుస్తుంది. చాలా కాలంగా టీడీపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఈ మాటల యుద్ధం జరుగుతోంది. హైదరాబాద్ నగర టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి తలసాని మళ్లీ దూకుడు పెంచారు. మరోవైపు పదే ఎన్నికల గురించి మాట్లాడుతున్న టీఆర్ఎస్ తలసాని వ్యాఖ్యలకు అదే స్థాయిలో కౌంటర్ ఇస్తోంది. రాబోయే రోజుల్లో ఉద్యమ ప్రాంతంలో ఈ రెండు పార్టీల మధ్య జరగబోయే రాజకీయం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం కరెంటు ఛార్జీల పెంపుపై వెనక్కి తగ్గినా విపక్షాలు మాత్రం తగ్గేది లేదంటున్నాయి. గృహ అవసరాలతో పాటు అన్ని కేటగిరీలపై కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నెల 9న బంద్ చేసి తీరుతామంటూ లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్సీపీ కూడా రాజీ పడకుండా విద్యుత్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామంటున్నాయి. కరెంట్ ఛార్జీలపై సమీక్ష నిర్వహించిన సీఎం వడ్డన లేదంటూ ప్రకటించిన ప్రతిపక్షాలు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. కేవలం 200 యూనిట్ల లోపు వాడే గృహ వినియోగదారులపై కరుణ చూపిన సర్కారు చిన్న తరహా పరిశ్రమల్ని, చేతివృత్తుల వారిని గాలి కొదిలేసిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అన్ని కేటగిరీల్లో పెంపు తగ్గించే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామంటున్నారు నేతలు. ఛార్జీల భారాన్ని నిరసిస్తూ ఈ నెల 9న రాష్ట్ర బంద్కి పిలుపునిచ్చిన వామపక్షాలు వెనక్కి తగ్గేది లేదంటున్నాయి. మరోవైపు వామపక్షాల మద్దతు కూడగట్టుకుంటున్న వైఎస్ఆర్సీపీ కూడా పోరు కొనసాగుతుందని హెచ్చరించింది. గృహ వినియోగదారులకు 150-200 యూనిట్ల లోపల ఉండే వారికి మాత్రమే అని చెప్పడం జరుగుతూ ఉంది. వాళ్ళు మిగతా వాళ్ళంతా క్యాపిటలిస్టులుగా ఆయన దృష్టికి కనబడతా ఉన్నారు. ఇవాళ చిన్న కుటీర పరిశ్రమల్లో చేసుకునే వాళ్ళందరూ క్యాపిటలిస్టులుగా కనిపిస్తున్నారా వీళ్ళు? మరి ఈరోజు వ్యవసాయం గురించి, రైతుల గురించి ఒక మాట కూడా చెప్పలేదు. 7 గంటలు ఉచిత విద్యుత్ రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ పెడితే మరి ఈరోజు ఉచిత విద్యుత్ ఉపయోగపడిన పరిస్థితుల్లో ఉంది. ఈరోజు పల్లెల్లో 2-3 గంటలు కూడా కరెంటు లేని పరిస్థితి ఉంటుంది. ఇవాళ వాళ్ళని గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు ఆయన. మరి పరిశ్రమలన్నీ మూతబడి కార్మికులు రోడ్డున పడ్డారు, వాళ్ళని గురించి కానీ ఒక మాట ఆయన చెప్పలేదు. ఇవాళ వీవర్స్ గురించి కూడా ఒక మాట చెప్పలేదు. మరి కరెంట్ అనేది అందరికీ ఉపయోగపడేది. మరి వీటన్నిటి గురించి కూడా ఏం సమాధానం చెప్తారని ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతా ఉన్నాం. ఇవాళ నిరాహార దీక్షతో ప్రభుత్వానికి నిరసన తెలియజేసిన బీజేపీ నేతలు కూడా తాజా నిర్ణయంపై పెదవి విరిచారు. ఛార్జీల పెంపుతో రాష్ట్రం పారిశ్రామికంగా వెనకబడిపోతోందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రభుత్వం వెంటనే పరిశ్రమలకు కూడా రాయితీ ప్రకటించాలని డిమాండ్ చేశారాయన. చిన్నతర పరిశ్రమల యొక్క విద్యుత్ టారిఫ్ ఏదైతున్నదో స్మాల్ స్కేల్, మీడియం ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి టారిఫ్ ఈ సంవత్సరము 21% పెరిగిపోయింది. ఇప్పటికే అన్ని రకాల ఉత్పత్తి వ్యయం పెరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క
అవినీతి కుంభకోణాల కారణంగా అభివృద్ధి కుంటిపడినటువంటి నేపథ్యంలో ఈ యొక్క పారిశ్రామిక గ్రోత్ దేశమంతా పడిపోయింది. దాని కారణంగా పారిశ్రామిక ఉత్పత్తి వ్యయం పెరిగింది. దాని పర్యవసానము పుండు మీద కారం చల్లినట్టు ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు పెరగడంతో పారిశ్రామిక అభివృద్ధి ప్రతికూలమైనటువంటి పరిస్థితులను ఈ రాష్ట్రంలో ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అటు టీడీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆచితూచి స్పందించింది. కేవలం ఛార్జీల తగ్గింపుతో సరిపెట్టకుండా సరఫరా లోపాలపై కూడా దృష్టి పెట్టాలన్నారు నేతలు. తాము చేస్తున్న 5 డిమాండ్లు పరిష్కరించే వరకు టీడీపీ పోరు ఆగదన్నారు. ఎగ్జామినేషన్ రాస్తున్న విద్యార్థులను, ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న కార్మికులను, చేనేత కార్మికులను, పవర్లూమ్ కార్మికులను అందరినీ కూడా కష్టాలు పెడుతూ ఏ విధంగా అయితే గాలి లేకుండా, నీళ్లు లేకుండా, అన్నం లేకుండా మనిషి బతకలేడో ఈ రోజు కరెంట్ లేకుండా కూడా బతకలేని పరిస్థితి ఏర్పడింది ఈ రాష్ట్రంలో. అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచే అర్హతే లేదు అని మేము పదే మొత్తుకుంటున్నాం. ప్రభుత్వం గృహావసర కనెక్షన్లపై భారం తగ్గించి చేతులు దులుపుకుంది. మరోవైపు విపక్షాలు మాత్రం అన్ని వర్గాలపై ఛార్జీల భారం తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల టైం దగ్గర పడే కొద్దీ విద్యుత్ సమస్యతో ఓటు బ్యాంకు పెంచుకునేందుకు పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి.